హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను చర్చిద్దాం. మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలసూచి ప్రకారం వేట సేకరణ 2 లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. వ్యవసాయం ప్రారంభించి 12,000 సంవత్సరాలైంది. పారిశ్రామికీకరణ మొదలై 400 సంవత్సరాలైంది. కుడంకులం అణు విద్యుత్ కేంద్రం తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లాలో ఉంది. ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ దేశంలోని అబిడ్జాన్ అనే పట్టణం ఉంది. ఈ పట్టణంలో ఒక ఓడ 500 టన్నుల విషపూరిత వ్యర్థ ద్రవ పదార్థాలను చెత్త పడవేసే బహిరంగ ప్రదేశంలోనూ పక్కన ఉన్న సముద్రంలోనూ పారబోసింది. ఈ వ్యర్థ పదార్థాల వలన 1 నెల రోజులలో 7 చనిపోయారు. 26,000 మంది చికిత్స పొందారు. దేశవాసులందరి ఆదాయంను కలిపి జాతీయ ఆదాయం అంటారు. జాతీయ ఆదాయం దేశం మొత్తం ఆదాయాన్ని సూచిస్తుంది. ఒక దేశంలోని ప్రజలు మరో దేశం ప్రజల కంటే మెరుగ్గా ఉన్నారా లేదా అనే విషయం తెలుసుకోవడానికి మనం తలసరి ఆదాయాన్ని ఉపయోగిస్తాం. అన్ని దేశాల తలసరి ఆదాయంను అమెరికన్ డాలర్లలో లెక్కిస్తారు. దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంక్ తన ప్రపంచ అభివృద్ధి నివేదికలో ఈ ప్రామాణికాన్ని ఉపయోగించింది. సంవత్సరానికి 12,600 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ. తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ దేశాలు లేదా ధనిక దేశాలు అంటారు. 1,035 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాలను తక్కువ ఆదాయ దేశాలు అంటారు. 2012 తలసరి ఆదాయాల లెక్కల ప్రకారం పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ల తలసరి ఆదాయాలలో తలసరి ఆదాయం అత్యధికంగా పంజాబ్లో ఉంది. బీహార్లో అట్టడుగున ఉంది. సగటున ఒక సంవత్సరంలో ఒక వ్యక్తి ఆదాయం పంజాబ్లో 78,000 రూపాయలు కాగా బీహార్లో 25,000 రూపాయలు. ఈ మూడింటిలో పంజాబ్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, బీహార్ అతి తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చెప్పవచ్చు. హిమాచల్ ప్రదేశ్లో పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో 36 మంది 1 సంవత్సరం వయసు పూర్తి కాకుండానే చనిపోతున్నారని అంచనా. శిశు మరణాలు పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసే సంఖ్య. అక్షరాస్యత శాతం అనగా 7 సంవత్సరాలు అంతకు మించిన వయసు వాళ్ళలో అక్షరాస్యతను తెలియజేస్తుంది. నికరు హాజరు శాతం అనగా 6 నుంచి 17 సంవత్సరాల వయసు పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతం.
ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ప్రచురించిన మానవాభివృద్ధి నివేదిక దేశాలను ఆ ప్రజల విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలను బట్టి పోలుస్తుంది. మానవాభివృద్ధి సూచిక 187 దేశాలలో ఆయా దేశాల స్థానాన్ని ఇస్తుంది. పోల్చడానికి వీలుగా అన్ని దేశాల తలసరి ఆదాయాన్ని అమెరికన్ డాలర్లలో లెక్కిస్తారు. వ్యక్తి జీవించే సగటు కాలం జన్మించిన నాటి నుంచి ఒక వ్యక్తి యొక్క సగటు జీవితకాలాన్ని సూచిస్తుంది. సగటున బడిలో గడిపిన కాలం 25 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు సగటున బడిలో గడిపిన సంవత్సరాలు. పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు. ప్రస్తుతం బడిలో పిల్లలు చేరుతున్న దాన్ని బట్టి బడి ఈడు పిల్లలు బడిలో ఎన్ని సంవత్సరాలు ఉంటారన్న అంచనా. నేపాల్ను భారతదేశంతో పోలిస్తే తలసరి ఆదాయంలో సగమే ఉన్నప్పటికీ విద్యా స్థాయిలో భారతదేశం కంటే ఎంతో వెనుకబడి లేదని తెలుస్తుంది. సగటు ఆయు ప్రమాణం విషయంలో భారతదేశం కంటే నేపాల్ ముందుంది. హిమాచల్ ప్రదేశ్లోని ప్రజలు సగటున మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ చదువుకుంటున్నారు. సంవత్సరంలో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటున ప్రతి విద్యార్థిపై 1,049 రూపాయలు ఖర్చు పెడుతుంటే హిమాచల్ ప్రదేశ్ 2,005 రూపాయల ఖర్చు పెడుతుంది. పాఠశాల విద్యలో 10 సంవత్సరాలు గడపటం అనేది హిమాచల్ ప్రదేశ్ పిల్లలకు నియమంగా మారిపోయింది. సామాజిక జీవితంలోనూ గ్రామ రాజకీయాలలోనూ హిమాచల్ ప్రదేశ్ మహిళల పాత్ర ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ. రెండు 2012-13 సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి కేవలం 5% మాత్రమే. 1972-73లో మన దేశంలో వ్యవసాయ రంగంలో 74% మంది, పరిశ్రమ రంగంలో 11%, సేవా రంగంలో 15% మంది ఉపాధి పొందారు. 2011-12లో మన దేశంలో వ్యవసాయ రంగంలో 49% మంది, పరిశ్రమ రంగంలో 24%, సేవా రంగంలో 27% మంది ఉపాధి పొందారు. కుటుంబ సభ్యులు వేసుకునే దుస్తులు, ప్రయాణాలకు వాడే వాహనాలు, తినే ఆహారం, ఉండే ఇల్లు, వస్తువులు, వైద్యం కోసం వెళ్ళే ఆసుపత్రులు వంటి వాటిని బట్టి మనం ధనిక, పేద అని అంచనా వేయవచ్చు. దేశ ఆదాయాన్ని లెక్క కట్టడానికి దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తువులు, సేవల విలువను తీసుకుంటాం. ఈ విలువను ఉపయోగించే సాంకేతిక పదం స్థూల దేశీయోత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జీడిపి.
స్థూల దేశీయోత్పత్తి ప్రకారం 1972-73లో అధిక ఉత్పత్తి ఉన్న రంగం వ్యవసాయ రంగం. 2011-12లో అధిక ఉత్పత్తి ఉన్న రంగం సేవా రంగం. 1972-73, 2011-12 సంవత్సరాల మధ్య భారతదేశంలో మొత్తం వస్తువులు, సేవల ఉత్పత్తి సుమారుగా 8 రెట్లు పెరిగింది. ఒక సంవత్సరంలో ఒక రంగంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తువుల లేదా సేవల విలువ ఆ సంవత్సరానికి ఆ రంగంలోని మొత్తం ఉత్పత్తిని సూచిస్తుంది. వ్యవసాయ రంగం, పరిశ్రమల రంగం, సేవల రంగాల ఉత్పత్తిని కలిపితే దేశ స్థూల దేశీయోత్పత్తి వస్తుంది. స్థూల దేశీయోత్పత్తి ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన అన్ని అంతిమ వస్తువులు, సేవల విలువలను ఇది తెలియజేస్తుంది. ఉత్పత్తి అయిన అంత్య వస్తువుల సేవల మార్కెట్ విలువను జీడిపి నమోదు చేస్తుంది. రెండు 2011 జనాభా లెక్కల ప్రకారం 120 కోట్ల జనాభాలో 46 కోట్ల మంది పనిచేస్తున్నారు. కార్మికులలో సగం మంది వ్యవసాయ రంగంలో ఉండి 1/6 వంతు ఉత్పత్తికి మాత్రమే దోహదం చేస్తున్నారు. స్థూల దేశీయోత్పత్తిలో 75% వాటా ఉన్న పారిశ్రామిక, సేవా రంగాలు మొత్తం కార్మికులలో దాదాపు సగానికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాయి. వ్యవసాయ రంగంలోని అత్యధిక మంది కార్మికులు గ్రామాలలో నివసిస్తున్నారు. చాలామంది మహిళా పనివారు వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నారు. కొద్దిమంది మహిళా పనివారు పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందుతున్నారు. 90% కంటే అధికంగా పట్టణ ప్రాంత పనివారు పారిశ్రామిక, సేవా రంగాలలో ఉపాధి పొందుతున్నారు. స్త్రీ పురుషుల నిష్పత్తి పోలిస్తే స్త్రీలు పారిశ్రామిక, సేవా రంగాలలో కొద్ది శాతం మాత్రమే ఉపాధి పొందుతున్నారు. దేశంలో 92% కార్మికులు అవస్థీకరణ రంగంలో పనిచేస్తుండగా కేవలం 8% మంది మాత్రమే వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు. ఉపాధి షరతులు ఉండి నమ్మకంగా పని ఉండే ప్రదేశాలు లేదా వ్యాపారాలను వ్యవస్థీకృత రంగంగా వ్యవహరిస్తారు. ఇవి ప్రభుత్వం వద్ద నమోదు చేసుకుని ఉంటాయి. కర్మాగారాల చట్టం, కనీస వేతన చట్టం, దుకాణాలు, సంస్థల చట్టం వంటి వాటిల్లో ఉన్న ప్రభుత్వ నియమ నిబంధనలను ఇవి అనుసరిస్తాయి. వ్యవస్థీకృత రంగంలోని కార్మికులను ఉద్యోగ భద్రత ఉంటుంది. అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే కార్మికులకు జీతం తక్కువ, ఉద్యోగ భద్రత ఉండదు. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతంలోని 80% కుటుంబాలు సన్న, చిన్న కారు రైతుల కిందకు వస్తాయి. పట్టణ ప్రాంతాలలో చిన్న తరహా పరిశ్రమలు, భవన నిర్మాణం, వ్యాపారం, రవాణా వంటి వాటిలో రోజువారీ కూలీలు, బజార్లో అమ్మకాలు చేసేవాళ్ళు, బరువులు మోసేవాళ్ళు, చిత్తుగా కాగితాలు ఏరేవాళ్ళు, బట్టలు కుట్టేవాళ్ళు అవ్యవస్థీకృత రంగ కార్మికులు అవుతారు.
2004-05 సంవత్సరంలో మొత్తం కార్మికులలో 92% మంది అవ్యవస్థీకృత రంగంలో ఉండగా మొత్తం ఉత్పత్తిలో సగానికి దోహదం చేశారు. 2004-05 సంవత్సరంలో మొత్తం కార్మికులలో 8% మంది వ్యవస్థీకృత రంగంలో ఉండగా మొత్తం వస్తువులు సేవలలో 50% ఉత్పత్తికి దోహదం చేశారు. 1 హెక్టార్ భూమి అనగా సుమారు 2.5 ఎకరాలు.